ఏదిలాపురం మున్సిపల్ ఎన్నికల నగారం మోగడంతో ఏదిలాపురంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నిబద్ధత కలిగిన కార్యకర్తలకు నాయకత్వం ఎప్పుడు అండగా ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి నిరూపించారు. ఆయనకు అత్యంత విధేయుడుగా సేవా కార్యక్రమాల ముందుండే యూత్ కాంగ్రెస్ నాయకుడు ఏనుగు మహేష్ విధేయతకు పట్టం కడుతూ 2వ వార్డు నుంచి ఆయన మాతృమూర్తి ఏనుగు స్వరూపను అభ్యర్థిగా రంగంలోకి దింపారు. ఆపదలో అండా సేవలో ముందు మహేష్ రాజకీయ ప్రస్థానం నిస్వార్థ సేవతో ముడిపడి ఉంది. కరోనా విపత్కర పరిస్థితిలో అన్నార్తుల ఆకలి తీర్చడం నుంచి మున్నేరు వరద ఉధృతిలో ప్రాణాలకు తెగించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వరకు ఆయన చూపిన చొరవ అద్వితీయం. తన రక్తాన్ని సిరాగా మార్చి తన ఆరాధ్య నాయకుడు చిత్రపటాన్ని గీసిన మహేష్ నిబద్ధత కార్యకర్తల్లో ప్రత్యేక స్ఫూర్తిని నింపింది. ప్రజాసేవయే పరమావధిగా వార్డు రిజర్వేషన్ సమీకరణల నేపథ్యంలో తన మాతృమూర్తిని అభ్యర్థిగా నిలిపిన మహేష్ ప్రజాసేవయే పరమావధిగా ముందుకు సాగుతున్నారు. మంత్రి పొంగులేటి మార్గనిర్దేశంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేరవేస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. స్థానిక ప్రజల మద్దతు చూస్తుంటే మహేష్ మాతృమూర్తి ఏనుగు స్వరూప విజయం ఖాయమని స్పష్టమవుతోంది.